సుమారు 14-15 సంవత్సరాలు తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో యూనిఫామ్లో ఉన్నా కూడా ఈ రాష్ట్రం రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్కు మీ సహకారం కూడా అపారంగా లభించింది. వేలాది ఉపన్యాసాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తాలూకా సెంటర్లో ప్రతి మండల కేంద్రంలో నేను చేసిన ఉపన్యాసాలన్నీ కూడా మీరు విన్నటువంటి వారే. దాని గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం లేదని నేను భావిస్తా ఉన్నా. ఎవరు కూడా ఊహించినటువంటి రాష్ట్రం కష్టపడి సాధించుకున్నాం. సాధించుకోవడానికి మనకు కొన్ని లక్ష్యాలని, ఆ లక్ష్యాలు నెరవేర్చబడాలి. అప్పుడే ప్రజల యొక్క కోరిక ఆకాంక్ష నెరవేరుతుంది. అందులో చాలా కీలకమైనటువంటి వ్యవస్థ మన రాష్ట్ర పోలీసు వ్యవస్థ. లక్ష్యం నెరవేరాలంటే ప్రధానమైనటువంటి సహకారం ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందవలసినటువంటి ఆవశ్యకత నేను మీకు విడిగా చెప్పవలసిన అవసరం లేదు. బికాస్ యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రోల్ ఆఫ్ ద పోలీస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అంజనీ కుమార్ గారు వారి స్పీచ్లో చెప్పినట్టుగా చాలా అపోహలు ప్రచారంలో పెట్టారు. మొత్తం నక్సలైట్లమయమైపోతుందని, తీవ్రవాదులంతా వచ్చేస్తారని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండదని, తెలంగాణ వాళ్ళకి పరిపాలన దక్షత లేదని రకరకాలుగా ప్రచారాలు చేశారు. కానీ వాటన్నిటిని కూడా పటాపంచలు చేసినటువంటి ఘనత పోలీసులకు మీకే దక్కుతుందని చెప్పి నేను ముక్తకంఠంతో తెలియజేస్తా ఉన్నాను. ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ఈరోజు నేను గర్వంగా మనవి చేస్తూ ఉన్నాను. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి, అది ప్రధానమంత్రి కావచ్చు, దేశ హోమ్ మినిస్టర్ కావచ్చు, నేను డీజీపీ గారు కలిసి వెళ్ళిన సందర్భం కానీ, నేను ఒంటరిగా వెళ్ళిన సందర్భం కానీ ఎన్నో రకాలుగా మనం ప్రశంసిస్తూ ఉన్నారు. మీ పోలీస్ అద్భుతం అని చెప్పి అంటున్నప్పుడు చాలా గర్వం, చాలా సంతోషం కూడా కలుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అటువంటి గొప్ప పని చేసి యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా బట్ ది గ్రేటెస్ట్ పోలీస్ ఆఫ్ ఇండియా అనే కాడికి తెలంగాణ పోలీసుకు పేరు తెచ్చినందుకు డీజీపీ గారిని, వారితో పాటు ఉన్నటువంటి మిగతా ఆఫీసర్స్ని, డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. నేను ఎజెండా ప్రపోజ్ చేసే ముందు కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటా ఉన్నాను. మనం పట్టుబడితే అనుకుంటే సాధించలేనిది ఏది కూడా ఉండదు. కొంచెం టైం పట్టవచ్చు, కొంచెం కఠినంగా ఉండవచ్చు, కానీ డెఫినెట్గా సాధించగలుగుతాం. తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆ విషయం వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేశం వేణువుల్లో కొనియాడుతూ ఉంది. ఈ పనితీరు ఇంకా మెరుగుపడాలి, ఇంకా మంచి రిజల్ట్స్ రావాలి. ఎందుకంటే అచీవర్స్ ఎప్పుడు కూడా రిలాక్స్ కారు. రిలాక్స్ అయినామంటే మనం బెస్ట్ అచీవర్ కాదు. క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్, ఎక్సలెన్స్ కోసం జరిగేటువంటి క్వెస్ట్ ఏదైతే ఉంటుందో, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రయాణం చేసినా ఎక్సలెన్స్ ఆల్వేస్ రిమైన్స్ అండ్ ది క్వెస్ట్ కంటిన్యూస్. క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్లో ఎప్పుడు కూడా ఎక్సలెన్స్ మిగిలే ఉంటుంది, క్వెస్ట్ మట్టుకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనం ఎన్ని పాయింట్స్ స్కోర్ చేశాం, ఇంతకు ముందు పోయామన్నదే మనకు ప్రధానంగా మన ముందు ఉంటుంది. బట్ అటైన్మెంట్ ఆఫ్ ఎక్సలెన్స్ అది ఉంటూనే ఉంటుంది ఎప్పటికి కూడా. ఒక దశకు చేరిన తర్వాత ఇంకో దశ, ఇంకో దశ తర్వాత ఇంకో దశ, అట్లా ఉంటూ ఉంటుంది. కాబట్టి దట్ క్వెస్ట్ షల్ కంటిన్యూ. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ద క్వెస్ట్, ఐ రిక్వెస్ట్ ది హోమ్ మినిస్టర్ గారు, హోమ్ సెక్రటరీ గారు అండ్ ది డీజీపీ గారు, కొన్ని విషయాలలో మీరు కొంచెం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాను. జిల్లాలకు వెళ్ళిన సందర్భంలో దిగువ స్థాయి ఆఫీసర్లతో కూడా లంచ్ టైంలోనూ ఏదో టైంలో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. భూపాలపల్లి, ఖమ్మం జిల్లా సందర్శించినప్పుడు అక్కడ కొందరు మహిళా పోలీస్ ఆఫీసర్లు కలిస్తే, అమ్మ మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మీకు అన్ని ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేవా, డిగ్నిఫైడ్గా ఉన్నాయా లేవని చెప్పి అడిగితే కొంచెం సంతృప్తికరంగా లేవు సార్ అని చెప్పినారు వాళ్ళు.
కాబట్టి హోమ్ మినిస్టర్ గారికి, హోమ్ సెక్రటరీ గారికి, డీజీపీ గారికి నా రిక్వెస్ట్, దయచేసి డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి మహిళా ఉద్యోగినులు, మహిళా పోలీస్ ఆఫీసర్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఏ లెవెల్న కానీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి లంచ్ రూమ్స్ కానీ, డ్రెస్ చేంజ్ రూమ్స్ కానీ, వారికి అవసరాలకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టండి. అవసరమైతే కొంత స్పెషల్ మనీ అయినా గవర్నమెంట్ ఇస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెంటనే క్రియేట్ చేయాలని చెప్పి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గారిని, మల్లారెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను.